వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 55వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుని యొక్క జననము, అలాగే ఈ ప్రద్యుమ్నుడి చేతిలో శంబరాసురుడు అనేటువంటి అసురుడు ఏ విధంగా సంహరించబడ్డాడు అనేటువంటి వృత్తాంతాన్ని వ్యాసుల వారు వివరించడం జరిగింది. ముందుగా ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యాభై ఐదవ అధ్యాయం. శ్రీసుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ప్రద్యుమ్నుని యొక్క జనన వృత్తాంతాన్ని వర్ణిస్తున్నారు. కామస్తు వాసుదేవాంశో దగ్ధః ప్రాగృద్రమన్యునా దేహోపపత్తయే భూయస్తమేవ ప్రత్యపద్యత. స్వయంగా కాముడే పరమేశ్వరుని యొక్క కంటి మంటలలో దగ్ధమైపోయి శ్రీకృష్ణ పరమాత్ముడికి రుక్మిణీదేవి యొక్క గర్భాన తిరిగి జన్మించాడయ్యా అని చెప్పి వర్ణిస్తున్నారు ఇక ప్రద్యుమ్నుడి యొక్క జననంతో. కామస్తు, కామః తు, రెండు పదాలు అవి. కామః అంటే కాముడు, మన్మథుడు. వాసుదేవాంశో, స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడి అక్కడ. ఇక్కడ వాసుదేవుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు కాముడు. పూర్వం ఏం జరిగింది? దగ్ధ ప్రాక్, ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ తీసుకోవాలి. ప్రాక్ రుద్ర మన్యున, మూడు పదాలు ఉన్నాయి దాంట్లో. ప్రాక్ అంటే పూర్వము అని అర్థం. పూర్వం రుద్రుడి యొక్క కోపాగ్నికి దగ్ధమైపోయినటువంటి కాముడు. కాముడు అని ఊరికినే చెప్పలా, ఇక్కడ కాముడి యొక్క విశేషణం వాడారు. ఎవరా కాముడు? ఎట్లాంటి కాముడు? లోకాల్ని మోహవశుని చేసేటువంటి కాముడా, లేకపోతే అందగాడైనటువంటి కాముడా, లేకపోతే పాల సముద్రంలో, లేకపోతే ఇంకే చోట పుట్టినటువంటి వాడు కాముడా, లేకపోతే లక్ష్మీదేవికి పుట్టినట్టు కాముడా అని చెప్పలా. ఏమని చెప్పారు విశేషణం అంటే? ప్రాక్ రుద్రమన్యునా దగ్ధ కామః అని చెప్పారు. పూర్వం రుద్రుని యొక్క కంటి మంటలకి దగ్ధమైపోయినటువంటి కాముడు విశేషణం. అది ఎక్కడ జరిగింది అంటే అద్భుతమైనటువంటి హిమాలయాలలో పార్వతీదేవి చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటే, అది కూడా ఎక్కడ? గౌరీకుండ ప్రాంతం. మనకి కేదార్నాథ్ వెళ్ళే ప్రదేశంలో గౌరీకుండ అనేటువంటి ఆ క్షేత్రంలో అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉంటే పరమేశ్వరుడి కొరకు, పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఆయన సేవించుకుంటూ ఉన్న సమయంలో, ఆయన వివాహం కోసం పరితపిస్తూ సేవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ మన్మధుడు ఇంద్రుడి చేత ప్రేరేపితుడై అద్భుతమైనటువంటి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించగా, ఆ అస్త్రానికి చెలించినటువంటి రుద్రుడు కాస్త పార్వతీదేవి ఒక్కసారి మోహవశుడయ్యాడు. మరుక్షణంలోనే తేరుకుని ఈ బాణము, ఈ మనోచిత్త చలనానికి కారణమైనటువంటి వాడెవరయ్యా అని చెప్పి చూస్తే మన్మధుడు ఎదురుకుండా కనిపించాడు. చెరుకు విల్లు పట్టుకుని 5 పుష్పబాణాలు. అరవిందం అశోకం చ చూతం చ నవమల్లిక నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయిక అన్నారు. 5 పుష్పబాణాలు. అట్లాంటి మన్మధుడిని కాస్త కంటి మంటలతో అక్కడికక్కడే కాల్చి బూడిద చేసేశాడు రుద్రుడు కాస్త. అట్లాంటి మన్మధుడు, భస్మీపటలమైపోయినటువంటి మన్మధుడు మరలా దేహాన్ని పొందడానికి కోసం అని చెప్పి వాసుదేవుణ్ణి ఆశ్రయించాడయ్యా. దేహ ఉపపత్తయే అన్నారు. ఉపపత్తయే అనే పదానికి అర్థం పొందుటకు, తిరిగి మళ్ళీ దేహాన్ని పొందుటకు. మరి ఇప్పుడు ఏమయ్యాడు? భస్మీపటలం అయిపోయిన తర్వాత అనంగుడు అనే పేరుతో వ్యవహరించబడ్డాడు. అంటే అంగములు లేనటువంటి వాడు మన్మధుడు. మరి లోకంలో
అప్పటిదాకా ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ పుట్టిందా? పుట్టింది. కానీ దేహము లేనటువంటి రూపంలో మన్మధుడి యొక్క ఆవేశం కలిగింది మిగతా ప్రాణులలో. కాబట్టి అనంగుడు అన్నారు, అంగములు లేనటువంటి వాడయ్యాడు. ఇప్పుడు దేహాన్ని పొందాలి. కాబట్టి దేహాన్ని పొందాలి కాబట్టి పరమాత్మని ఆశ్రయించాడు. ఆ శ్రీ మహావిష్ణువుకి పుట్టినటువంటి మన్మధుడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడికి మళ్ళీ జన్మించాడు. దేహ ఉపపత్తయ అంటే దేహాన్ని మళ్ళీ పొందడం కోసం అని చెప్పి భూయ, తిరిగి మళ్ళీ భూయ మళ్ళీ తమేవ ప్రత్యపద్యత, తమేవ ప్రత్యపద్యత, ఆ శ్రీమన్నారాయణుణ్ణి వేడుకొని చెప్పి ఆశ్రయించి, ఆ వాసుదేవుణ్ణి ఆశ్రయించి ఆ తల్లి గర్భాన మళ్ళీ జన్మించాడు మన్మధుడు. ఎవరిగా? ప్రద్యుమ్నుడిగా జన్మిస్తున్నాడు. స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్య సముద్భవ ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతో అనవమః పితుః, సర్వతో నవమః పితుః, సర్వతో నవమః పితుః. నవమః అనేది మీరు చదివితే 9వ అని అర్థం. నవమ అంటే 9వ. కానీ పక్కన ఆ అనే అక్షరం తప్పకుండా చదవాలి. అది మనం వదిలిపెట్టకూడదు. అనవమః అని అర్థం. అనవమః, అనవమః అంటే తక్కువ కానటువంటి వాడు అని అర్థం. ఏమాత్రము తీసిపోనటువంటి వాడు. తండ్రికి గుణాలలో ఏమాత్రము తీసిపోనటువంటి చక్కటి గుణాలు కలిగిన వాడు అందగాడు. ఆ నల్లనయ్య ఎంత అందగాడో ఈ చక్కనయ్య కూడా అంతటి అందగాడు అని చెప్పడం అక్కడ. స ఏవ జాతః, సహా ఏవ జాతః, ఆ మన్మధుడే పుట్టాడు మళ్ళీ. ఎక్కడ? వైదర్భ్యాం కృష్ణ వీర్య సముద్భవ. శ్రీకృష్ణ పరమాత్ముడికి రుక్మిణికి విదర్భరా కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవికి శ్రీకృష్ణుని యందు జన్మించినటువంటి వాడు సాక్షాత్ ఆ మన్మధుడే. అట్లాంటి ఆ మన్మధుడు ప్రద్యుమ్న ఇది విఖ్యాత. కృష్ణ పరమాత్ముడికి పుట్టినటువంటి ఇతడు ప్రద్యుమ్నుడిగా పేరు గణించాడు. అతడి పేరు ప్రద్యుమ్నుడు. అట్లాంటి ప్రద్యుమ్నుడు సర్వత, అన్ని రకాలుగా సమస్తమైనటువంటి గుణాలలోను, రూపాలలోను, కీర్తిలోను అనవమః పితుః, అనవమః పితుః, ఏమాత్రము తీసిపోనటువంటి వాడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అట్లాంటి ఆ మన్మధుడు తం శంబరః కామరూపీ హృత్వా తోకమనిర్దశం సవిదిత్వాత్మనః శత్రుం ప్రాస్యోదన్వత్యగాత్ గృహం. ఈ చివరి పదం జాగ్రత్తగా తీసుకుంటే ప్రాస్య, ప్రాస్య అనే పదం తీసుకోవాలి. ప్రాస్య ఉదన్వత్, ఉదన్వత్, ఉదన్వతి అగాత్ గృహం. ప్రాస్య ఉదన్వతి అగాత్ గృహం, గృహం అగాత్. తం శంబర, తం అంటే అతడిని, ఆ పుట్టినటువంటి ఆ పసికందుని ప్రద్యుమ్నుణ్ణి రోజులు 10 రోజులు కూడా నిండినటువంటి ఆ పిల్లవాణ్ణి శంబర కామరూపి, కామరూపి శంబర, కామరూపధరి అయినటువంటి శంబరాసురుడు అనేటువంటి ఒక అసురుడు, రాక్షసుడు హృత్వా అపహరించుకుని తీసుకువెళ్ళిపోయాడు వాడి ఇంటికి, వాడి నివాసాన్ని. ఎట్లాంటి పిల్లవాడిని? తోకం అనిర్దిశం. తోకం అంటే చాలా పిల్లవాడు, పసిపిల్లవాడు. తోక అంటే ఎట్లాంటి పిల్లవాడు అంటే అనిర్దిశం, ఇంకా 10 రోజులు కూడా నిండినటువంటి వాడు. అనిర్దశం, దశం దిశ కాదు, అనిర్దశం, నిర్దశం ఇంకా చెప్పాలంటే. దశ అంటే 10, 10 రోజులు కూడా నిండినటువంటి ఆ పసిబాలుని, ఆ పసికందుని అపహరించుకు తీసుకుపోయాడు శంబరాసురుడు అనేటువంటి కామరూపు. స విదిత్వాత్మనః శత్రుం ప్రాస్యోదన్వత్యగాతృహం. ఎందుకు తీసుకువెళ్ళాడయ్యా అంటే స విదిత్వా ఆత్మనః శత్రుం, తనని సంహరించేటువంటి శత్రువు ఇతడే అని చెప్పి తెలుసుకున్నాడు. విదిత్వ అంటే తెలుసుకోవడం. ఆ శంబరాసురుడికి చెప్పాడు నారదుడు మొదలైనటువంటి వాడు, నీ యొక్క మరణము ఉద్భవించింది, నీకు చావు తప్పదయ్యా, ఇదిగో కృష్ణుడికి సంబంధించినటువంటి ఈ ప్రద్యుమ్నుడే నిన్ను సంహరించేటువంటి వాడు అని తెలుసుకుని విదిత్వ ఆత్మనశత్రుం అంటే తనకి శత్రువైనటువంటి మరణకారకుడైనటువంటి వాడు జన్మించాడనే విషయం తెలుసుకుని ఆ పిల్లవాణ్ణి ప్రాస్య ఉదన్వత్, ఉదన్వత్ అనే పదానికి అర్థం సముద్రము అని అర్థం. ఆ సముద్రానికి అక్కడ
సముద్రంలో ప్రాస్య అంటే పడేయటం, సముద్రంలో అలా తీసుకువెళ్ళి పడేశాడు తన నివాస గృహం అని చెప్పి. అగాధ్ గృహం, గృహం అగాధ్, సముద్రంలో ఉంటాడు ఈ అసురుడు, కాబట్టి సముద్రంలో పడేశాడు ఆ పిల్లవాడిని. పసిబాలుడు, 10 రోజులు కూడా నిండినటువంటి ఆ పసిబాలుని కూడా సముద్రంలో పడేశాడు ఇంటికి తీసుకువెళ్ళటం కోసం అన్నట్టు. ఆ పడేయంగానే లోపల ఉన్నటువంటి ఒక చేప పిల్లవాడిని మింగేసింది, పెద్ద జలచరం. తం నిర్జగార బలవాన్ మీనః సోప్యపరై సహ మృతో జాలేన మహత గృహీతో మత్స్యజీవిభిః. తం నిర్జగార బలవాన్ మీనః. ఒక మీనము, మహామత్స్యం ఒకటి ఆ పిల్లవాడిని కాస్త లోపల మింగేసింది, పిల్లవాడిని తినేసింది. సో అపి అపరై సహ, అటువంటి మింగినటువంటి ఆ మహామత్స్యం చేప కాస్త మిగిలినటువంటి అపరై సహ, ఆ మింగినటువంటి ఒక పెద్ద చేప మిగిలినటువంటి చేపలతో పాటుగా మత్స్యజీవిభిః గృహీతః, చేపలు పట్టుకునేటువంటి జాలర్ల చేత గ్రహించబడిందిగా, వేటలో వలలో చిక్కుకున్నది ఆ పిల్లవాడిని తిన్నటువంటి చేప కాస్త. మృతో జాలేన మహతా గృహీత, మహతా జాలేన, పెద్ద వల జాల వేస్తే ఆ వలలో మిగతా చేపలతో పాటుగా ఈ చేప కూడా బంధించబడింది మత్స్యకారుల చేత. మత్స్య జీవివి అంటే మత్స్యముల మీద జీవించబడేటువంటి వాళ్ళు అని అర్థం అక్కడ. చేపలే ఆధారంగా జీవించేటువంటి వాళ్ళు జాలరులు, వాళ్ళ చేతిలో పట్టుకోబడింది ఈ మహామత్స్యం, ఈ పిల్లవాడిని మింగినటువంటి చేప. ఈ జాలర్లు చూశారు, ఆ చేపని పట్టుకున్నారు, మహాచేప, పెద్ద చేప. ఇట్లాంటి పెద్ద పెద్ద చేపలు ఏదైనా వస్తే పెద్దవాళ్ళకి బహుకరంగా కానుకగా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ చేపని తీసుకువెళ్ళి వీళ్ళు శంబరాసుడికే ఇచ్చారు తిరిగి. శంబరాసుడు ఆ పిల్లవాడిని పడేస్తే ఆ చేప మింగడం, ఈ శంబరాసుడికి మళ్ళీ ఆ చేప మళ్ళీ అందుకోవడం జరిగింది. తం శంబరాయ కైవర్త ఉపాజహృరుపాయనం సూదామహానసం నీత్వా అవధ్యన్ సుధి సుధితినాద్భుతం. తం శంబరాయ, కైవర్త అనే పదం కొత్త పదం అది. కైవర్త అంటే జాలర్లు, కైవర్త అనే పదం. ఈ బెస్త వాళ్ళు ఎవరైతే ఉంటారో, చేపలు పట్టుకునేటువంటి బెస్తలు వాళ్ళు. ఈ బెస్తలు, ఆహా మహామత్స్యం దొరికింది, చాలా పెద్ద చేప ఇది, కాబట్టి విశేషంగా ఉంటుంది, మహారాజుకి ఇస్తే మనకి ధనం ఇస్తాడు, కావలసిన ధనం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ చేపను బహూకరించడం కోసం ఉపాజహృహు ఉపాయనం, ఉపాయనము అంటే కానుక, కానుకగా ఇవ్వటం జరిగింది. ఉపాజహృ అంటే సమర్పించడం, కానుకగా మహారాజుకి సమర్పించడానికి ఈ బెస్త వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ శంబరాసురుడికి సమర్పించారు. ఆ ప్రాంతానికి అసురుడు వాడే కాబట్టి ఆ శంబరాసుడికి ఇస్తే వీడేం చేశాడు, ఇంకేం చేప చాలా బాగుంది, బ్రహ్మాండంగా తినచ్చు అని చెప్పి, బాగా ఇష్టం చేపలంటే, కాబట్టి వీడేం చేశాడంటే ఈ చేపలు వండటము వాటిల్లో నిపుణురాలైనటువంటి ఒక వంట మనిషికి అప్పచెప్పాడు. ఆ వంట మనిషి వీడి మహానసం, వంటగదిలో అద్భుతమైనటువంటి వంటలు చేస్తూ వీడిని సంతోషపెట్టేటువంటి ఒక స్త్రీ. సూదా మహానసం, మహానసం అనే పదం సంస్కృతంలో వంట ఇల్లు అన్నట్టు, వంటిల్లు, వంటింటికి మహానసం అని పేరు. ఆ వంట చేసేటువంటి వాళ్ళని సూదులు అంటారు. సూదాహ, సూదా మహానసం నీత్వా, సూదా అనేది స్త్రీలింగ వాచకం. కాబట్టి ఆ వంట మనిషి ఆ శంబరాసురుడు ఇచ్చినటువంటి మహామత్స్యాన్ని మహానసం నీత్వ, ఒంటింట్లోకి తీసుకువెళ్ళి అవధ్యన్, అవధ్యన్, ఆ పొట్టని చీల్చి చూసింది లోపల. సుధిత, ఇక్కడ సుధితినాద్భుతం అని ఇచ్చారు, పుస్తకంలోనే ఉన్న స్వధితినాద్భుతం అని ఇచ్చారు. స్వధితి బాగుంటుంది అంటే కత్తితో, ఆ కత్తితో అద్భుతమైనటువంటి ఆ మహామత్స్యాన్ని, అద్భుతం ఉపాయనం, వాళ్ళు తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ కానుక మహామత్స్యాన్ని ఓ పెద్ద కత్తితో, చక్కగా పదునైనటువంటి కత్తితో దాని ఉదరాన్ని అలా ఛేదించి చూసింది. ఎవరు అంటే సూద, వంట మనిషి. ఆ వంటింట్లోకి తీసుకెళ్లి చూసింది. చూసింది కదా, లోపల ఏమిటి అద్భుతమై అంటే దృష్ట్వా తదుదరే బాలం మాయావత్యై న్యవేదయన్.
నారదో అకథయత్ సర్వం తస్యాహ శంకిత చేతసః బాలస్య తత్వముత్పత్తిం మత్స్యోదర నివేశనం. ఒక్కసారి చూసేటప్పటికీ తదుదరే, ఆ మీనము యొక్క ఉదరంలో ఆ బాలుని చూసేటప్పటికి ఆశ్చర్యపోయింది ఆ వంట మనిషి. ఎవరయ్యా ఆమె పేరు ఇచ్చాడు ఇక్కడ, మాయావత్యై న్యవేదయన్. ఆవిడ పేరు మాయావతి, పేరులోనే మాయ ఉంది, ఇంకా ఆవిడెంత మాయ చేస్తుంది. మాయావతి అనేటువంటి ఆ వంట మనిషికి ఈ బాలుని చూసేటప్పటికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి చేప కడుపులో బాలుడు ఉన్నాడే అని చెప్పి ఆశ్చర్యపోయేంతలో ఇంతలో నారదుడు ప్రత్యక్షమయ్యాడు ఆవిడికి. ఆ నారదుడు వచ్చి చెప్తున్నాడు, నారద అకథయత్ సర్వం. ఆవిడ ఆశ్చర్యపోతూ ఉండగా నారదుడు వచ్చి మొత్తం సమస్త వివరాలు చెప్పాడు. తస్యాహ శంకిత చేతసః, చేతస్సు అంటే మనస్సు, శంకిత చేతసః అంటే అనుమానిస్తూ ఎవరయ్యి ఉంటాడు ఈ పిల్లవాడు అనేటువంటి ఆ మనసుతో ఉన్నటువంటి సందర్భంలో ఆమెకు సర్వం అకథయ్యాడు. నారదుడు వచ్చి సమస్తము వివరించి చెప్పాడు. ఆ బాలుడు ఎలా పుట్టాడు, బాలస్య తత్వముత్పత్తి, ఆ పిల్లవాడు ఎలా పుట్టాడు, మత్స్యోదర నివేశనం, ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎవరికో పుట్టినటువంటి పిల్లవాడు ఈ మత్స్యం యొక్క ఉదరంలో ఎలా ప్రవేశించాడు, చేప కడుపులో ఎలా ప్రవేశించాడు, ఆ చేప ఎక్కడికి ఎలా వచ్చింది, అన్ని వివరంగా నారదుడు చెప్పడం జరిగింది. లేకపోతే ఆవిడకి తెలిసేది కాదు. ఆవిడ పేరు మాయావతి. సాచ, ఎవరో కాదు ఆవిడ, ఆ మాయావతి. ఆ వివరాలు ఇక్కడ ఇస్తున్నాడు. ఆ మాయావతి ఎవరో కాదయ్యా, మన్మథుని భార్య రతీదేవి. ఎప్పుడైతే శివుడి కంటి మంటల్లో మన్మధుడు భస్మమైపోయాడో, రతీదేవి గొల్లున ఏడుస్తూ పార్వతీదేవిని ప్రార్థిస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ఏమిటి మా పరిస్థితి, ఇలా నా భర్త లేకుండా నేను ఎలా జీవించేది, మా కరుణించవమ్మా అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని వేడుకుంటే, అప్పుడు పరమేశ్వరుడు ఇదిగో ఈ విధంగా ప్రత్యుపాయం చెప్పాడు, మళ్ళీ మన్మధుడు జన్మిస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆయన జన్మించే లోపల నువ్వు భూలోకానికి వెళ్ళి అక్కడ ఈ శంబరాసురుడి యొక్క నివాసంలో వంట మనిషిగా ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి శంబరాసురుడి యొక్క గృహంలో శంబరాసురుడు కాముకుడైనటువంటి, అందువలన ఈవిడ ఒక వృద్ధ వనిత వేషం వేసుకుని మరీ వెళ్తుంది. ఓ పెద్ద వయసులో ఉన్నటువంటి ముత్తైదువు ఎలా ఉంటుందో అట్లా ఆవిడ వెళ్ళి ఆ మహానసంలో ఆ వంటగదిలో వంట చేసి పెడుతూ ఉంటుంది ఈ రాక్షసుడికి. పైగా ఆవిడేమన్నా రతీదేవి, దేవవనిత, చేస్తున్నదేమన్నా వంట పని, పైగా పెట్టేదేమన్నా రాక్షసుడికి, చేసిన పదార్థం ఏమన్నా చేపలు పోయటం. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. పైగా ఇంకో విషయం తెలుసా, ఈ ప్రద్యుమ్నుడికి అంటే మన్మధుడికి ఇష్టమైనటువంటిది చేప. మన్మధుడి యొక్క జెండా పైన గుర్తు మీనం. ఇష్టమైనది మీనము అంటే చేపలు తినేవాడని కాదు అక్కడ. అక్కడ కుమారస్వామి కోళ్లతో ఆడుకునేటువంటి వాడు కాబట్టి గుర్తు అక్కడ ఆయన జెండా పైన కోడి గుర్తుంటూ ఉంది. అట్లా మా కుమారస్వామి చిన్నప్పుడు ఆ కోళ్లతో ఆడుకుంటూ ఉండేవాడు. అలాగే ఇక్కడ మీనం అనేటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. ఒక్కొక్క జంతువు గాని పక్షి గాని వాళ్ళ జెండా పైన గుర్తుగా ఉంటూ ఉంటాయి. అట్లా ఇక్కడ ఈ జెండా పైన మనకు అమరకోశంలో కూడా వస్తుంది, మదనో మన్మదో మార ప్రద్యుమ్నో మీనకేతన అని మన్మధుడి యొక్క పేర్లు వరుసగా అమరకోశంలో ఉంటాయి. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం కొంచెం స్వల్పం. మన్మధుడి పేర్లు ఏమిటంటే మదనహ, మన్మదహ, మారహ అనే పేరు కూడా ఉంది. మారహ అంటే సంహరించేవాడు. దేంతో సంహరిస్తాడయ్యా అంటే ఇదిగో మోహవశలను చేసి సంహరిస్తూ ఉంటాడు. మదనో మన్మదో మారహ ప్రద్యుమ్న, ప్రద్యుమ్నుడు అనే పేరుంది అతనికి. మీనకేతన, మీనకేతన అనే పేరుంది. అంటే మత్స్యమును కేతనము అంటే జెండా మీద గుర్తుగా కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే మన్మధుడు. ప్రద్యుమ్నో మీనకేతన, అట్లాంటి జెండా పైన గుర్తుగా కలిగినటువంటి మన్మధుని యొక్క భార్య అయినటువంటి రతీదేవి మాయావతిగా వస్తే ఆ మాయావతి ఇక్కడ చేపలు పోయాల్సి వచ్చింది. ఏం అగత్యమో చూడండి, ఎట్లాంటి అగత్యం ఆ దేవవనితలకి. ఎందుకనంటే శివుడితో పెట్టుకున్నాడు పోయి ఈ మన్మధుడు వెళ్ళి, గర్విష్టి. ఆ గర్వమంతా అణిగిపోయింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఆ మన్మధుడిని పొందటం కోసం భార్య ఎన్ని కష్టాలు పడ్డది ఇక్కడ మాయావతి.
ఎన్ని కష్టాలు పడింది. ఇప్పుడు ఆ ప్రద్యుమ్నుని వివాహం చేసుకునేటువంటి వృత్తాంతం ఇక్కడ రాబోతుంది. ఆ మాయావతి మళ్ళీ ఆయన్ని పొందడం కోసం అని చెప్పేసి వృద్ధ వనితలాగా వచ్చి ఇక్కడ ఒక అసురుణ్ణి సేవిస్తున్నది వంటశాలలో. ఆ వృత్తాంతం చెప్పకుండా ఇక్కడ ఆమె మన్మధుని భార్యగా ఇక్కడ మనకి వ్యాసులు పరిచయం చేస్తున్నారు. సాచ కామస్య వై పత్ని రతిర్నామ యశస్విని పత్యుర్ నిర్దగ్ధదేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతి. సా అంటే ఆమె, కామస్య పత్ని రతి, ఆమె ఎవరో కాదయ్యా, కాముడి యొక్క పత్ని అయినటువంటి రతీదేవి. రతిర్నామ్నా యశస్విని, పతివ్రత, యశస్విని, రతిర్నామ్నా యశస్విని, కీర్తిమంతురాలైనటువంటి సాధ్వి, పరమ సాధ్వీమణి. అయితే ఎప్పుడైతే పత్యు నిర్దగ్ధ దేహస్య, రుద్రుడి యొక్క కంటి మంటలలో దేహము దగ్ధమైపోయి భస్మమైపోయి అనంగుడైపోయినటువంటి సందర్భంలో పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞ పొంది మళ్ళీ తిరిగి ఇతడికి దేహం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కలుగుతుందా, దేహ ఉత్పత్తిం ప్రతీక్షతి, మళ్ళీ తిరిగి దేహం ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి నిరీక్షిస్తూ ఆవిడ ఆ శంబరాసురుని యొక్క గృహంలో సేవలు చేస్తూ గడిపింది ఇన్నాళ్ళు కూడా. నిరూపితా శంబరేణ సాసూదౌదన సాధనే కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదర్భకే. అట్లాంటి ఈ శంబరాసురుడి చేత నిరూపితా శంబరేణ సాసూదౌదన సాధనే, అట్లాంటి ఆ రతీదేవి ఈ మాయావతి అనేటువంటి పేరుతో శంబరాసురుడి యొక్క సూదౌదన సాధనే, సూద ఓదన, సూదౌదన అంటే ఇక్కడ సూదౌదన అని ఉంది మనకి పుస్తకంలో కూడా, సూపౌదన ఉందా సూదౌదన ఉందా, శ్లోకం ఇది 8వ శ్లోకం. సూపౌదన అని ఉంది ఇక్కడ. ఈ దకార స్థానంలో పౌ అనేటువంటి అక్షరం ఉంటుంది. సూప ఓదన, సూపం అంటే బాగుంటుంది, సూపం అంటే పప్పు, ఓదనం అంటే అన్నం. సూప ఓదన సాధనే అంటే వంట చేసి పెట్టేటువంటి కార్యక్రమం. వంటగదిలో ఈ శంబరాసురుడికి అనేకమైనటువంటి రకరకాల వంట పదార్థాలను చేసేటువంటి సూప ఓదన సాధనే, సూపౌదన సాధనే అనే పదం అది. సూపము అంటే పప్పు. అట్లా అనేకమైనటువంటి వంట పదార్థాలను చేసి పెట్టేటువంటి కార్యంలో శంబరాసురుడి చేత నిరూపిత, నియమించబడింది, ఒక వంట మనిషిగా నియమించబడి అక్కడ సేవ చేస్తూ ఉన్నది. దేనికోసం, ఎలా సేవ చేస్తుంది, ఎవరి కోసం చేస్తున్నది? కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదర్భకే. ఆ ప్రద్యుమ్నుడిగా పుట్టినటువంటి అతని ఎప్పుడైతే అలా దేహోత్పత్తి కలిగి ఎప్పుడు కామదేవుడిగా మళ్ళీ పునరుత్పత్తి కలుగుతుందో అప్పటిదాకా నిరీక్షిస్తూ అలా గడుపుతూ ఉన్నది ఈ రాక్షసుడి గృహంలో. కామదేవం శిశుం బుద్ధ్వా, శిశుం బుద్ధ్వా, బుద్ధ్వా అంటే తెలుసుకుని, ఈ పుట్టినటువంటి ప్రద్యుమ్నుడు ఈ పిల్లవాడు కామదేవుడే అని చెప్పి తెలుసుకుని, నారదుడి యొక్క వచనాలతో తెలుసుకుని, చక్రే స్నేహం తదర్భకే, తత్ అర్భకే, అర్భకుడు అంటే పిల్లవాడు, ఆ పిల్లవాడి పట్ల చక్కటి స్నేహంతో ప్రేమతో ఆత్మీయంగా దగ్గర ఉండి పెంచి పెద్ద చేసుకుని చూసుకుంటూ మురిసిపోతూ ఆనందంగా గడిపింది ఆ పెద్ద ఆవిడ రతీదేవి. నాతి దీర్ఘేణ కాలేన సకార్ష్ణీ రూఢయౌవన జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమం. అట్లా కార్ష్ణి, కొత్త పదం ఇది. కార్ష్ణి అంటే కృష్ణుడి కుమారుడు, కృష్ణుడి కుమారుని కార్ష్ణి అంటారు. జమదగ్ని కుమారుని జామదగ్ని అంటారు, విశ్వామిత్రుడు జామదగ్ని, జమదగ్ని కుమారుడు జామదగ్ని. ద్రోణుడి కుమారుడు ద్రోణాచార్యుడి ద్రౌణి అంటారు, అశ్వత్థామ. ఇట్లా ఈ పేర్లకి వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ యొక్క పేరును అనుసరించి కృష్ణుని యొక్క కుమారుడు కార్ష్ణి. ఎవరయ్యా అంటే ప్రద్యుమ్నుడు, ఈ పిల్లవాడు. నాతి దీర్ఘేణ కాలేన, ఈ పదాన్ని విడదీస్తే నా అతి దీర్ఘేణ కాలేన అంటే అత్యల్ప సమయంలోనే అర్థం, తక్కువ సమయంలోనే, దీర్ఘ సమయం కాదు. నా అతి దీర్ఘ సమయం, ఎక్కువ కాలం కూడా కాదు, అత్యల్ప కాలంలోనే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడే రూఢ యౌవన, అత్యంత సుందరాకారంతో బాల్య
కౌమార దశలోకి వచ్చేసాడు, యవ్వన వయసులోకి వచ్చేసాడు. జనయామాస నారీణం, ఆ పిల్లవాడు పెరిగి చక్కగా యవ్వన వయసులోకి వచ్చేటప్పటికి స్త్రీలందరికీ కూడా జనయామాస నారీణం వీక్షంతీనాం చ విభ్రమం. యవ్వనవంత యవ్వనవంతుడైపోయేటప్పటికి అతని రూపలావణ్యాలు, గుణాలు, వైభవాలు ఇట్లాంటివన్నీ అక్కడ నారీణాం సకలమైనటువంటి స్త్రీలకి, తరుణీమణులందరికీ కూడా విభ్రమం వీక్షంతీన, చూసినటువంటి వారందరికీ విభ్రమం కలిగించేట్టుగా ఉందిట, మోహవశుల్ని చేసేట్టుగా ఉందిట ఆయన యొక్క రూపం. ఆ పిల్లవాడు అలా పెరుగుతున్నాడు. మన్మధుడు మన్మధుడు కాలి దగ్ధమైపోయినా కూడా ప్రద్యుమ్నుని యొక్క రూపంలో ఈ విధంగా ఇక్కడ జన్మించి మళ్ళీ రతీదేవిని పొందటం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టానికి ఒక విశేషం కూడా ఉన్నదండి. ఏమిటంటే ఆ అపత్యానికి సంబంధించిన, పిల్లలకి సంబంధించినటువంటి అంశాలు కానీ దోషాలు కానీ ఏదైనా ఉంటే ఈ అధ్యాయం వలన తొలగిపోతాయి. కొన్ని పిల్లలకి సంబంధించినటువంటి అపత్య దోషాలు అంటారు దాన్ని. ఈ అధ్యాయం దాని యొక్క విశేషమైనటువంటి అధ్యాయం. అందుకే దానికి సంబంధించిన ఒక శ్లోకం కూడా మనకి కొన్ని గ్రంథాలలో, కొన్ని పుస్తకాలలో ఇచ్చారు. ఏంటంటే అది పంచాశత్తమేతు ప్రద్యుమ్నో అజని కృష్ణతః శంబరేణ హృతశోధా హత్వాతం కాంతయాగమత్ ప్రద్యుమ్న హాని లాభాద్యై శంబరా హరణాదిన కుటుంబినామపత్యాది సుఖ దుఃఖమసూచయత్ అన్నారు అక్కడ. ఈ 55వ అధ్యాయంలో కృష్ణుడి వలన ప్రద్యుమ్నుడు పుట్టడము, ఆ ప్రద్యుమ్నుడిని శంబరాసురుడు హరించడము, ప్రద్యుమ్నుడు శంబరుని వధించి భార్యతో కలిసి రావటము, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. అయితే ఇలా ప్రద్యుమ్న హరణ పునఃప్రాప్తి అంటే హరించబట్టము మళ్ళీ పునఃప్రాప్తి, ఇది చాలా ముఖ్యమైనది. మళ్ళీ తిరిగి పొందటము మొదలైనటువంటి వాటి చేత శంబరకృత ప్రద్యుమ్న హరణాదికము అంటే ప్రద్యుమ్నుడి చేత శంబరాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహరించబట్టము మొదలైనటువంటి వాడి చేత గృహస్థుడైనటువంటి వాడికి అపత్యాదుల వలన కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సూచించబడుతూ ఉన్నాయి. ఏం సుఖం కలిగింది, ఏం దుఃఖం కలిగింది, దుఃఖ నివారణ, సుఖ నిర్ధారణ అనేటువంటిది కలుగుతాయి ఎప్పుడు కూడా. అపత్యము అంటే సంతానము అన్నట్టు. ఇంట్లో పిల్లల వల్ల కలిగినటువంటి చిన్న చిన్న దోషాలన్నిటికీ కూడా ఈ అధ్యాయము సూచన పరంగా మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాలు అనేటువంటి ఉంటాయి. పిల్లవాడు కనిపించినటువంటి వాడు మళ్ళీ పుట్టాడు, సుఖాన్ని కలిగించాడు, మళ్ళీ ఉత్పత్తి అంతేకాకుండా దుష్ట నివారణ కూడా చేశాడు ఆ పిల్లవాడు. కాబట్టి ఇది పిల్లల పరంగా, గృహస్థుని పరంగా మంచి అధ్యాయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే భాగవతం అనేటువంటిది ప్రతి అధ్యాయంలో రకరకాలైన మంత్ర బీజాక్షరాలు, ఆఖ్యానాలు ఎన్నో రకాలుగా నిబంధించబడి ఉంటాయి. ఇవన్నీ మనం గ్రహించుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. అట్లాంటి ఆ మన్మధుడు మళ్ళీ తిరిగి లోకాల్ని మోహవశులు చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క రూప లావణ్య గుణాలతో. సా తం పతిం పద్మదళాయతే క్షణం ప్రలంబ బాహుం నరలోక సుందరం సవ్రీడహాసోత్తభిత భ్రువేక్షతి పీత్రో ప్రీత్యోపతస్థే రతిరంగ సౌరతై. సా అంటే ఆమె, ఆ మాయాదేవి, మాయావతి. తం పతిం, ఏ భర్తనైతే, ఏ పిల్లవాడినైతే భక్తగా భావించుకుని సేవిస్తూ ఉన్నదో, ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్నదో ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ పద్మ పలాయతే క్షణం, చక్కటి పద్మదళాల వంటి ఈ క్షణములు చూపులు కలిగినటువంటి వాడై అందరినీ ఆకట్టుకునేటువంటి చక్కటి అందగాడుగా ఉన్నాడు. అట్లాంటి పద్మపత్రాల వంటి విశాలమైనటువంటి మనోహరమైనటువంటి నేత్రాలు కలిగి ప్రలంబ బాహుం, లంబ అంటే పొడుగైన దీర్ఘములైనటువంటి, ప్రలంబ బాహుం, బాహులు ఎలా ఉన్నాయంటే పొడుగ్గా బలిష్టమైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడే, ఆజానుబాహుడి వలె. నరలోక సుందరం, నృలోకము నరలోకము, మానవలోకంలోనే అత్యంత సుందరాకారుడిగా వర్ధిల్లుతూ ఉన్నాడు ఈ పిల్లవాడు. అట్లాంటి ఆ పిల్లవాడు సవ్రీడ హాసోత్తభిత భృవేక్షతి ప్రీత్యోపతస్థే రతిరంగ సౌరతై. అట్లాంటి ఆ
తన భర్త అయినటువంటి మన్మథ ఆకారుడైనటువంటి ఆ ప్రద్యుమ్నుడిని, ఆ పిల్లవాడిని చూసి ఆ రతీదేవి, మాయావతిగా ఉన్నటువంటి ఆ రతీదేవి సవ్రీడా, వ్రీడా అంటే సిగ్గు, ఓ పక్కన సిగ్గు, ఓ పక్కనే ఉన్న హాస, చిరునవ్వులతో, చిరునవ్వులు చిందిస్తూ సిగ్గుతో, భావగర్భితమైనటువంటి చూపులతో, ఉత్తభిత భ్రువేక్షతి అంటే ఓరకంట చూడటము, కళ్ళు పెద్దవి చేసుకుని చూడటం, ఆనందంగా చూడటము, అత్యంత ఆనంద భాష్పాలతో అలా తిలకిస్తూ ఆనంద పరవశురాలు అయిపోవటం, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అనేక రకాలైనటువంటి స్థాయి భావాలు, ఇట్లాంటివన్నిటినీ కూడా ప్రదర్శిస్తూ పరమానంద భరితురాలైపోతూ ఉన్నది రోజు రోజు. ప్రీత్యోపతస్థే రతి అంగసౌరతై. ఓ పక్కన తల్లిగా పెంచుతున్నటువంటి ఆ పిల్లవాడిని పెంచుతున్నటువంటి రతీదేవి ప్రద్యుమ్నుణ్ణి, ఆ మాయావతి ఎలా చివరికి ఆ పిల్లవాడి యొక్క సౌందర్యానికి ముగ్ధురాలైపోయి చివరికి ఎట్లా ఉంది పరిస్థితి అంటే, రతి, ఆ రతీదేవి సౌరతై, సౌరతై అనే పదం పెట్టారు అక్కడ. అంటే కోరికలతో అనురాగాలు, కోరికలతో విపరీతమైనటువంటి కోరికలతో అనురాగాలతో ఆకర్షించుకుంటూ తన వైపు లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేటువంటి ఒక స్వైరిణిలాగా, ఒక ఇష్టమైనటువంటి కాముకిలాగా అని అర్థం. మనం కాదు, ఆయనే ప్రయోగిస్తాడు ఆ తర్వాత ఆ పదం. కామిని లాగా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు ఏమిటి అని. సౌరతై అంటే కోరికలు, విపరీతమైనటువంటి అనురాగము ప్రదర్శించేటువంటి ఒక స్త్రీ. అట్లాంటి స్త్రీలాగా అందాలతో, అందచందాలతో ఆ పిల్లవాడిని తన వైపు తిప్పుకునేటువంటి ఒక స్త్రీలాగా ప్రవర్తిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది ఆ రతీదేవి. తామాహ భగవాన్ కార్ష్ణిర్మాతస్తే మతిరన్యథా మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీయథా అన్నాడు అక్కడ. ప్రద్యుమ్నుడు యవ్వన వయసుకు వచ్చాడు. వచ్చేటప్పటికి ఈమెలో కలుగుతున్నటువంటి ఆ భావాలు, ఇన్నాళ్ళు చక్కగా ఇలా పెంచింది, తల్లిలాగా పెంచింది, కానీ ఈవిడ చేసే ప్రవర్తన కొంచెం భిన్నంగా ఉంది. అడిగేశాడు. తామాహ భగవాన్ కార్ష్ణి, కార్ష్ణి అంటే కృష్ణుడి కుమారుడైనటువంటి ఆ ప్రద్యుమ్నుడు, భగవత్ స్వరూపుడైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ పరమాత్ముడు ప్రద్యుమ్నుడు, మన్మధుడు. కార్ష్ణి ఆ మాతస్తే మతిరన్యథ, మాత ఈ పదాన్ని విడిపిస్తే మాతస్తే, తే మాత, అతని తల్లిగా ఉన్నటువంటి ఆ మాయావతి పెంచుతున్నటువంటి ఆమెను, మతి అన్యథ, అన్యథామతి, అన్యథామతి అంటే ఆవిడ బుద్ధి ఎలా ఉంది, వేరొక రకరకాలైన తలపులతో ఉన్నది, చింతలతో ఉన్నది, ఒక పక్కన ఆలోచనతో ఉన్నది. తల్లి ఆలోచన, తల్లి చూసే విధానంగా లేదు. కాబట్టి అన్యథామతి, ఆవిడ ప్రవర్తించే తీరు, ఆవిడ మాట తీరు, ఆవిడ చూసిన విధానము, ఈ విధంగా వేరే రకరకాల తలపులతో ఉన్నటువంటి ఆమె బుద్ధిని చూసి మాతృభావం అతిక్రమ్య వర్తసే, అమ్మా నువ్వు మాతృభావాన్ని అతిక్రమించి నువ్వు ప్రవర్తిస్తున్నావమ్మా. ఎలా ప్రవర్తిస్తున్నావు? కామినీయథ అని ప్రయోగించాడు. ఒక కాముక స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తున్నావు నువ్వు నా పట్ల అన్నాడు అక్కడ. కామినీయథ మాతృభావమతిక్రమ్య, తల్లి ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడకండి, ఇప్పటిదాకా ఇంకా పెంచావే, కానీ నీలో మార్పులు నేను గమనిస్తున్నానమ్మా. ఏమిటి దీనికి కారణం? కామినీయథ, కాముక స్త్రీ వలె ఈ విధంగా వలపులు ప్రదర్శిస్తున్నావు, పలు రీతిలుగా విలాస చేష్టలు ప్రదర్శిస్తున్నావు, ఈ విధంగా మోహకృత్యాలు చేస్తూ ఈ విధంగా నా పట్ల ఈ విధంగా పాడు రకరకాలుగా పాల్పడుతున్నావు. ఇది సముచితమేనా? ఇది న్యాయమేనా? ఇది సమంజసమేనా? ఏమిటి కారణం అని చెప్పి ప్రద్యుమ్నుడే అడిగాడు. అప్పుడు అసలు విషయం చెప్పింది రతీదేవి. నాథ, నీవు నా భర్తవయ్యా అని చెప్పి రతిరువాచ అంటూ రతీదేవి ప్రద్యుమ్నుడికి పూర్వజన్మ జ్ఞాపకాన్ని అందిస్తున్నది తర్వాత శ్లోకాల్లో. అక్కడి నుంచి రేపు మనం చెప్పుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.